మరి నేను బ్రతుకున్నానా చచ్చిపోయానా? సూర్య, ఈ బొట్టు నిల్చేలా లేదు. అంటే ఇంత గొడవ జరిగినా సూర్య అసలు విషయం చెప్పలేదన్నమాట. బి అలర్ట్. సంతోష్ ఇక్కడికి వచ్చి వెళ్తున్నట్టుగా తెలిసింది. ఆడమనసు తనదే, ఆత్మసాక్షి తనదే, స్నేహక్షేత్రమైన అవని స్ఫూర్తి తనది, త్యాగగుణము తనది, స్నేహ జగతి తనది, స్వార్థమసలు లేని మంచి మనసు తనది. దేవదేవుడే పంపినాడుగా తనకే మారుగా, ప్రతి ఇంటిలోన సృష్టించినాడుగా తన రూపానిగా, అనురాగమూర్తిగా వాసికెక్కిన అతివే సాధ్విగా, అణువణువు కరుణ త్యాగం నింపే సిరిభార్యామణి. ఎలాగైనా అరుంధతిని కలవాలి. తనొక్కతే నన్ను ఐశ్వర్య దగ్గరికి తీసుకెళ్లగలదు. స్పృహలోకి వచ్చిన ఐశ్వర్యని కలవాలంటే అరుంధతి ఒక్కదాని వల్లే సాధ్యం. వెల్కమ్ సంతోష్ భాయ్. భూమి చాలా చిన్నది సంతోష్ భాయ్, మగర్ ఈ ఖాన్ చేతులు చాలా పెద్దవి. హమ్సే భాగ్ నహీ సక్తే సంతోష్. మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ ఈ విషయం అలెక్కి చెప్దామంటే సిగ్నల్సే అందట్లేదే. అరుంధతి ఏ మొద్దు, ఏం చేస్తున్నావు ఇంతసేపు? చూడు నీలంబరి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అర్జెంటుగా ఇక్కడికి అలెక్కిని పంపించు. ఈ దెబ్బతో అలెక్య పూర్తిగా నాశనం అయిపోవాలి. పోలీసులు సంతోష్ని కాల్చి పారేయాలి. ఐశ్వర్య ఇదంతా అలెక్య పని అనుకుని అలేఖ్యని చంపి పారేయాలి. ఇదంతా జరగాలి అంటే అలేఖ్య ఇప్పుడు ఇక్కడికి రావాలి. అర్థమైందా? ఏంటి, అలేఖ్య లేదా? యూ చావు కబురు చల్లగా చెప్తావేంటే? ఇంత దూరం కథ నడిపి వేస్ట్ అవుతోంది. ఖాన్,
నన్ను వదిలేయమని నీకు ముందే చెప్పాను. మర్యాదగా నన్ను వెళ్ళని. నా జీవితంతో ఆడుకున్న వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను. అరే రే 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 ఏం యాక్టింగ్ చేస్తున్నావురా భయ్? నువ్వు మోసం చేసే పడనికే పాగల్కే చేసే దిక్కురే క్యా? హా? నీ పని చేసినాం, మా పని చేయవా? ఏంటి చేసేది? నేను చెప్పిందేంటి, మీరు చేసిందేంటి? అలేఖ్యని కాల్చమంటే ఆ అలేఖ్యదేవిని కాల్చారు. పని అయిందా లేదా? అయింది. మరి నువ్వు మా పని చేసినావా? లేదు. అందుకే ఇప్పుడు ఆ నాయకర్ గాడిని నీ చేతులతోనే ఖతం చేయిస్తా. నాయకరా? మీరు చంపాలనుకుంటుంది నాయకర్నా? అరే అద్దెల్వదా బిడ్డ నీకు? సరే ఇప్పుడు వస్తుండు, చూపిస్తా. అప్పులు కాదు గాని. నో, ఇప్పటికే అరుంధతి మాటలు నమ్మి తప్పుల మీద తప్పులు చేశాను. ఇక నుంచి చిన్న తప్పు కూడా నా నుంచి జరగకూడదు. నా వల్ల ఎవరికీ అపకారం జరగకూడదు. లొంగిపోతాను. నేను పోలీసులకి లొంగిపోతాను. నేను లొంగిపోవాలి. గట్లనే జరాగు. అదిగో నాయకర్ వస్తున్నాడు. సంతోష్ దిగు, చంపు. నో సంతోష్, వాడు బయటికి వచ్చాక టైం ఉండదు, ఇప్పుడే చంపాలి. చంపు. ఖాన్, నేను చంపను. సంతోష్, నువ్వు చంపకపోతే నేను నిన్ను కాదు, నీ భార్య ఐశ్వర్యను చంపుతాను. అరే చోటు బాయ్. ఏయ్, వద్దు, ఆగు. ఖాన్, వద్దు, ఆగు. వద్దు, ఆగు. వద్దు. నాయకర్ నేనే చంపుతాను. గుడ్, జాओ. సార్, అలాగే సార్. చూడు, ఖాన్ గ్యాంగ్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసింది. బీ రెడీ అండ్ గెట్ అలర్ట్. మూవ్. సూర్య, మీరు ఐశ్వర్య దగ్గరే ఉండండి. విషయం ఇది అని ఆవిడికి చెప్పకండి. ఆవిడ బయటికి రానికండి. గో, మూవ్. సంతోష్, ఏంటిది? ఇప్పుడొచ్చారేంటి? సూర్య మీ గురించి అలేఖ్యకి ఏం చెప్పాడో ఏమో గాని ఆలేఖ్య రాజారాం గారికి ఫోన్ చేసి చెప్పింది. పోలీసులు మీ గురించి వెయిట్ చేస్తున్నారు. ఇక లాభం లేదు, మీరు ఇక్కడ ఉండొద్దు. వెంటనే అలేఖ్యని ఏయ్! పాపిష్టిదానా, ఇంకా ఎంతకాలం మోసం చేద్దాం అనుకున్నావే? అమాయకులైన ఐశ్వర్య అలేఖ్యలను శత్రువులుగా మార్చి ఇంత దారుణం జరగటానికి కారణమయ్యావు కదే. నిన్ను వదలను. ముందు నిన్ను షూట్ చేసి వదలవే. ఎవరది? రై, మన అరుంధతితో ఎవడో గొడవ పడుతున్నాడు. వదలవే. వదలవే. సంతోష్, 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 రే సంతోష్,
సంతోష్ ఖాన్ వద్దు అర్జా సంతోష్ ఖాన్ వద్దు కాల్చొద్దు ఖాన్ కాల్చొద్దు ఖాన్ వద్దు నాయకర్ తప్పుకో సంతోష్ సంతోష్ రేయ్ ఖాన్ వద్దు నాయకర్ కాల్చొద్దు తప్పుకో ఖాన్ సంతోష్ నాయకర్ ఖాన్ వద్దు కాల్చొద్దు ఖాన్ రేయ్ కాల్చొద్దు రాజేంద్ర నాయకర్ తప్పుకో నాయకర్ ఖాన్ వద్దు నాయకర్ కాల్చొద్దు తప్పుకో ఖాన్ కాల్చొద్దు సంతోష్ వద్దు నాయకర్ ఖాన్ రేయ్ కాల్చొద్దు రాజేంద్ర ఖాన్ కాల్చొద్దు వద్దు నాయకర్ ఖాన్ వద్దు రేయ్ సంతోష్ రేయ్ రాజేంద్ర రేయ్ నా రహస్యం తెలిసినవాడు ఎవ్వడైనా సరే బతికుండడానికి వీల్లేదు. సంతోష్, గుడ్ బై. ఏంటి సూర్య అది? ఏంటా కాల్పులు? ఏసీపీ రాజారాం గారు వచ్చారు కదా, ఎవరు టెర్రరిస్టులు అంట. భయపడొద్దు, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోమని చెప్పారు. వెళ్దాం పద. మీకేం కాలేదుగా? ఏమీ కాలేదు. నేను చంపేవాణ్ణి కానీ చచ్చే బాబత్ కాదు ఆఫీసర్. నా మీదకి ఎవడైనా వస్తే వాడికి ఇదే గతి పడుతుందని వీడి పెళ్ళానికి చెప్పండి. ఆఫీసర్ సార్, వెంటనే బాడీస్ అన్నిటి మీద గుడ్డలు కప్పండి. మన ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి, అంబులెన్స్కి, డాక్టర్స్కి ఫోన్ చేయండి. వెంటనే ఈ బాడీస్ అన్నింటినీ గవర్నమెంట్ హాస్పిటల్ పంపించి పోస్ట్ మార్టం చేయించండి. ఎస్ సార్. రైట్.
సూర్య ఒకసారి ఆపు. ఎందుకు ఐశ్వర్య? ఏంటి ఐశ్వర్య? ఒక్క నిమిషం సూర్య. ఏంటి ఐశ్వర్య ఇదంతా? ఎవరైనా ఎటువంటి వాడైనా పోయినవాడు కదా, దేవుడితో సమానం. కాలు తగిలింది, అందుకే దండం పెట్టుకోవడానికి వచ్చాను. సరే పద. సార్, ఏమైంది? సంతోష్ కాను బాడీస్ లేవు సార్. ఓ మై గాడ్. ఖాన్ ఆపరా, నువ్వు ఇలా డ్రైవ్ చేస్తే మన ఇద్దరం చచ్చిపోతాం. ఈ ఖాన్ చచ్చినా నిన్ను మాత్రం ప్రాణాలతో ఉంచాడు. ఖాన్ तुझे नहीं छोड़ूंगा संतोष. What? ఎస్, మనం నమ్మడం కష్టమే, కానీ ఇది నిజం కాబట్టి నమ్మక తప్పదు. సంతోష్ ఇస్ నో మోర్. సంతోష్ చేసిన తప్పే అతని జీవితానికి ముగింపు పలికింది. మాఫియా డాన్ ఖాన్తో సంతోష్ చేతులు కలిపాడు.
వాళ్ళ టార్గెట్ సంతోష్ ద్వారా నాయకన్ని చంపడం. నాయకరా? మాఫియా వాళ్ళకి నాయకరికి సంబంధం ఏంటి? అతను అసలు మన స్టేట్ కూడా కాదు కదా. మదురైలో స్వామిమలై నాయకరావు పెద్ద ఫ్యాక్షనిస్ట్. అక్కడ తనకి చాలా మంది శత్రువులున్నారు. వాళ్ళల్లో ఎవరో ఖాన్ గ్యాంగ్ కి సుపారీ ఇచ్చి హైదరాబాద్లోనే నాయకర్ని లేపేయమన్నారు. అదెవరో కూడా త్వరలోనే తెలుసుకుంటాం. ఆ డీల్ సంతోష్ ఒప్పుకొని ఉంటాడు అనుకుంటున్నాం. దానికి బదులుగా ఖాన్ మనుషులు లోకల్ కిల్లర్తో అలేఖ్యాన్ని టార్గెట్ చేశారు. పెళ్లి హడావిడిలో ఉన్న అలేఖ్యాదేవిని పొరపాటున అలేఖ్య అనుకుని కిల్లర్ షూట్ చేశాడు. ఇప్పుడు బదులు తీర్చుకోమని సంతోష్ మీద ప్రెషర్ పెరిగింది. అందుకు అతను కోఆపరేట్ చేసినట్లేడు. అందుకే హాస్పిటల్ దగ్గర జరిగిన షూట్అవుట్లో ఖాన్ మనుషుల బుల్లెట్కే సంతోష్ పడిపోయాడు.